రాజు మరియు సేవకుడు. ఒకానొకప్పుడు ఒక రాజు సంపద మరియు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ అసంతృప్తిగా కనిపించాడు. ఏదో తెలియని బాధ అతన్ని ఎప్పుడూ వెంటాడేది. ఒకరోజు సంతోషంగా జీవిస్తున్న ఒక సేవకుడిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఆ సేవకుడు ఎప్పుడూ సంతృప్తి చెందిన ముఖంతో కనిపించేవాడు. రాజు అతన్ని పిలిపించి అతని ఆనంద రహస్యం ఏమిటో అడిగాడు. సేవకుడు తన కుటుంబం తనకు ఉన్న దానితో సంతోషంగా ఉండడమే అని తెలిపాడు. అయితే రాజు మంత్రిని పిలిపించి ఒక సాధారణ సేవకుడు ఎలా అంత ఆనందంగా ఉండగలుగుతున్నాడో వివరంగా తెలుసుకోవాలని కోరాడు. మహారాజా, ఇది 99 నాణంల మహిమ. మీరు తెలుసుకోవాలనుకుంటే దానిని చెయ్యండి. ఒక సంచిలో 99 బంగారు నాణాలు పెట్టి రాత్రికి సేవకుని ఇంటి ముందు ఉంచండి అని మంత్రి సూచించాడు. రాజు మంత్రిని అనుసరించి అదే విధంగా చేశాడు. మరుసటి రోజు రాజు సేవకుని ముఖంలో ఆత్రం, అసంతృప్తి గమనించాడు. 99 నాణాల్ని 100 చేయాలనే ఆలోచన అతడిని వెంటాడింది. ఇప్పుడు రాజుకు 99 నాణములు మహిమ అంటే ఏమిటో అర్థమైంది. సేవకుడు ఎందుకు సంతోషంగా ఉండేవాడో తెలిసింది. ఎవరికి ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ కోరిక పెరుగుతుంది. నీతి: కోరికలు ఎప్పుడూ ఆగిపోవు మరియు అధిక ఆశ అనిశ్చితిని కలిగిస్తుంది.